మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలంటే ప్రతిరోజు ఖర్చుతో కూడిందండి సినిమా. ఒక రోజు చేయాలంటే 20 lakhs 15 lakhs ఖర్చు. జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, మొత్తం యూనిట్ కావచ్చు, ఇంత ఖర్చుతో కూడింది. ఫైట్స్, నెంబర్ ఆఫ్ ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. ఆర్టిస్టులు, లొకేషన్స్, అంటే లొకేషన్కి ఖర్చు పెట్టాలి కదండి. ఇలా అన్ని దానికి డబ్బు లేనిదే ఏది కదలదండి. అలాగా అంత ఖర్చుతో కూడిన బడ్జెట్ ఇంతనన్నా ఇంకా ఎక్కువైనా పర్లేదు, పెట్టండి, పెడతాను అని మా ప్రొడ్యూసర్ గారు అశోక్ గారు కానీ సునీల్ గారు కానీ నిజంగా ఎంత ఖర్చు పెట్టారు. వారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికీ ఈ ప్రమోషన్స్ కూడా ఖర్చు పెడుతూనే ఉన్నారు. సో నిజంగా కొత్త ప్రొడ్యూసర్లు అయినా వాళ్ళ ఓపిక్కి, వాళ్ళ గట్స్కి నిజంగా థ్యాంక్ యూ సార్. ఎక్కడా తగ్గించలేదు. అండ్ ఆర్టిస్టులు, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మహిళలు కూడా ఈ సినిమాకి బాగా వస్తున్నారు. నాకు అనేక చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. నా ఫ్యాన్స్ కూడా మహిళలు అందరూ అక్క బాగుంది, మేము చూస్తున్నాం సినిమా, బాగా చేశారు. ఇలాగా మహిళలు కూడా బాగా పెద్ద ఎత్తున వస్తుంటే ఇది వాళ్ళ కోసం, ఒక తల్లి కోసం చేసిన సినిమా ఇది. ఒక బిడ్డ, తల్లి, వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ, ఆ ఫైటు, ఆ విడిపోవడం, ఆ మళ్ళీ సాక్రిఫైస్, ఇవన్నీ కలగలిపిన సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇంత చక్కటి సినిమా మరి మహిళలు చూడకపోతే ఎలాగా? మహిళలు చూస్తున్నారు, వస్తున్నారు, బాగుంది అంటున్నారు. సో ఇవన్నీ పాజిటివ్గా జరుగుతుంది కాబట్టి డే బై డే ఇది ఒక గ్రాఫ్ అన్నది బాగా పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఓకే, కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు, అది వాళ్ళ సంస్కారం, మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు. అది వాళ్ళ ఒక సాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి, అంత కష్టపడి చేస్తున్న హీరోలకి, ఆ టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా, ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా. ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వాంటెడ్గా కొనేది చేస్తున్నారు, నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని, బాగాలేదని బాగుందన్నది, వాట్ ఈస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఎవరన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు, వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్గా ఉండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి ఆపండి. ఇంకా